మెరుపు కలలు మెరుపు కలలు. అదే తన ప్రత్యేకత. లేదు మేడం, ఆయన చెప్పినట్టు నేనేమీ అంత ప్రత్యేకమైన దాన్ని కాదు. నా కుటుంబాన్ని కాపాడడం కోసం నిందని తన మీద వేసుకుని శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం నా బాధ్యత అంతే తప్ప ఇందులో నా ప్రత్యేకత ఏం లేదు. నిజం చెప్పాలంటే ఆయనే చాలా గ్రేట్. అలాంటి కేసులో శిక్ష పడితే ప్రపంచం మొత్తం అతన్ని నేరస్తుడిగా చూస్తారని తెలిసి కూడా మా కుటుంబాన్ని కాపాడాలనుకున్నారు. వావ్! ఇక్కడ ఎవరి కోసం ఎవరు ఏం చేశారు అనే దానికంటే మీరు ఒకరి మీద మరొకరు నమ్మకాన్ని పెట్టుకున్నారు, అర్థం చేసుకున్నారు. ఇలాంటి అండర్స్టాండింగ్ ఇప్పటి వరకు కలిసి పెరిగిన ఫ్రెండ్స్లో లేదా దగ్గరి బంధువులైతే తప్ప ఉండదు. మీరు ఫ్రెండ్సా లేక బంధువులా? చెప్పండి. మేడం, బంధువులు మేడం, వరుసకి బావా మరదళ్ళు అవుతారు. వాళ్ళ వరుసల గురించి చెప్తా వింటారు వెధవా. సూపర్ సీను. థ్యాంక్స్ సార్. అవునా? ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు, పైగా ఒకే దగ్గర పని చేస్తున్నారు. మీరేమో బావ మరదళ్ళైపోయారు, వరసలు కూడా కలుస్తున్నాయి. మరి మీరిద్దరు పెళ్లి చేసుకోవాలే కానీ ఇలా వాసు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా దగ్గర సమాధానం చెప్పటానికి మీరు ఇష్టపడలేదు కదా వాసు. ఇప్పుడు మీ మేడమే అడుగుతోంది కదా, ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తావో నేను వింటా. మెరుపు కలలు. ఏదో తెలియని శక్తి నన్ను భూమిలోకి తొక్కేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నేను ఒంటరిదాన్ని అయిపోయానని భయం వేస్తోంది తమ్ముడు. నువ్వు నాకు మాట ఇచ్చావు తమ్ముడు. నువ్విచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. మా మధ్య లేవని నువ్విచ్చిన మాటను తప్పొద్దు తమ్ముడు, తప్పొద్దు.
నువ్వెక్కడున్నా నీ కూతురు నా కోడలవుతుందని ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. నాకు తెలుసు నువ్వు ఈ నిశ్చితార్థం జరగనివ్వవు. ఎలాగైనా దాన్ని ఆపి నువ్వు నాకిచ్చిన మాటని నిలబెట్టుకుంటావన్న నమ్మకం నాకుంది. నువ్వు ఈ నిశ్చితార్థం ఆపుతావు. నాకు తెలుసు. ఇప్పుడు కాబోయే దంపతులు దండలు మార్చుకుంటారు. సంయుక్త, అక్కడ నా క్యాబిన్లో దండలున్నాయి, తీసుకొచ్చిస్తావా? ప్రేమించిన వాడి నిశ్చితార్థంలో ప్రేమికురాలు దగ్గరుండి జరిపించడం అంటే ఎంత నరకమో ఈరోజు నీకు తెలిసేలా చేస్తాను. మనసారా ఏడవలేక, మనసులో ఉన్నది బయటికి చెప్పుకోలేక నువ్వు స్ట్రగుల్ అవుతుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీసుకునిరా, వెళ్ళు. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే పోయగలదా జీవితాంతం? మెరుపు కలలు శుభమా అంటూ నా మనవడికి నిశ్చితార్థం జరుగుతుంటే ఆ ఉంగరం వెళ్ళి ఆ ఏడుపు మొహం కొట్టు దాని కాళ్ళ దగ్గర పడింది. మా కర్మ కాకపోతే. నిత్యతో పెళ్ళనుకున్న దగ్గర నుండి ఏదో ఒక రకంగా ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా శుభప్రదమైన ఉంగరాన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకుంది. రామా, కర్మ కర్మ. అదేంటి బామ్మగారు అలా అంటారు? ఏదో పొరపాటున చేయి జారిన రింగుకి సంయుక్తకి సంబంధం ఏంటి? నీకు తెలియదమ్మా, తెలీదు. దీని నాటకాలు ఇదే అంతే, దీని కుటుంబం అంతే. ఎదుటి వాళ్ళ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటారు.
చిచ్చి, ఏం మనుషులో ఏంటో, కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండదు. ఎలాంటి బతుకు బతుకేనా? ఎక్కడైనా పడి చావచ్చు కదా దరిద్రం. నాని 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 ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడితే పెద్దదానివనే గౌరవం కోల్పోతావు. వాసు, ఏం మాట్లాడుతున్నావురా? వాసు, పెద్దావిడతో ఇలాగైనా మాట్లాడేది? పెద్దావిడ కాబట్టే మాట్లాడుతున్నాను. నానమ్మ ప్లేస్లో వేరే వాళ్ళుండుంటే చెయ్యితో సమాధానం చెప్పేవాణ్ణి. ఒరే ఒరే, రా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. తను ఏడుపు మొహం దరిద్ర దేవత కాదు. నా అదృష్ట దేవత. శ్వాసే ఆగినా ప్రాణం పోయినా నిన్నే చేరనీనే ఆపదేదైనా నింగే కూలినా నేలే విరిగినా కాచే కవచమల్లే నీకు నేనున్నా. తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. విషమే జల్లినా మోస్తాగరణమంతో మెరుపు కలను. ఈ వారం రోజులుగా నాకేమైందో తెలియడం లేదు. నా ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా, మా అమ్మ వచ్చి నన్ను హెచ్చరించినా నేను ఆ ప్రేమని బయట పెట్టలేకపోయాను. కానీ ఈరోజు నిత్యకి తొడిగిన ఆ ఉంగరం, అది నీ కాళ్ళ దగ్గరకు వస్తే కానీ నాకు అర్థం కాలేదు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అని. వాసు, ఇంతమంది ముందు మనం పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేసి దండలు మార్చుకున్నాక రింగులు తొడిగే సమయానికి నువ్వు సంయుక్తని ప్రేమిస్తున్నాను అంటే ఏంటర్థం? నా జీవితం ఏమైపోవాలి? చూడు నిత్య, నన్ను ప్రేమించింది నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది నువ్వు. నేను ఏ రోజైనా నేను ఇష్టపడుతున్న విషయం నీకు చెప్పానా? చెప్పు. కానీ పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చావు, నా మెడలో దండ వేశావు. నీకిష్టం లేనప్పుడు ఎందుకు ఇదంతా చేశావు? చెప్పు వాసు. నీకు నిజం చెప్పకుండా ఇంత దూరం రావడం నా తప్పే. కానీ ఒక్కటి ఆలోచించు, ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసుకుని నువ్వు నాతో జీవితాంతం ఆనందంగా ఉండగలవా? ఒరే మనవడా, నువ్వు నిత్యని పెళ్లి చేసుకోకపో, కానీ దీన్ని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అదే జరిగితే నా శవాన్ని చూస్తావురా? నాని, నువ్వు చచ్చిపోవడం ఎందుకు? తిను లేకపోతే నేనే చచ్చిపోతాను. లేదా ఇష్టం లేని పెళ్లి చేస్తే నాన్నలాగా కనపడకుండా పోతాను. ఒరే, అంత మాట అనకరా.
చచ్చిపోతానంటే ఎలారా? ఒక్కగానొక్క నెలసువి, అంత మాట అనకురా. ఈ రెండిట్లో నీకేది జరిగినా నీకిష్టమైతే చెప్పు. నిశ్చితార్థం కాదు, డైరెక్ట్గా నిత్యమెల్లోనే తాళి కడతాను. ఏంటి బామ్మగారు మీరు కూడా? వాసు అలా మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా ఇలా సైలెంట్ గా ఉంటారేంటి? చెట్టంత కొడుకు ఏమైపోయాడో తెలియక తల్లడిల్లుతున్న ఈ ముసలి ప్రాణం నా మనవడు దూరం అయితే తట్టుకోలేదమ్మా. నిన్ను చేసుకుంటే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడ్డాను, కానీ ఇప్పుడు వాడే ఉండడం తెలిస్తే ఎవరైతే ఏంటి? మెరుపు కలను అందరూ కలిసి నా మీద చేతులెత్తారు. నాకొచ్చిన కోపానికి ఆ రోజే నీ ఫ్రెండ్ సంగతి చెప్దామనుకొని ప్లాన్ చేసి మందు తాగించాను. ఆ రోజు ఆ పని చేసింది నువ్వా? పాపం, దానివల్ల తను ఎంత స్ట్రగుల్ అయిందో తెలుసా? పడాలనే కదా ప్లాన్ చేసింది. కానీ ఆ రోజు పులి నుంచి తప్పించుకున్న లేడి పిల్లలాగా తప్పించుకుంది. దానికి కారణం ఆ వాసుగాడు. కానీ ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. ప్రణయ్, ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది. నేను సారీ చెప్తున్నాను, ఇక మమ్మల్ని వదిలే. అసలు అది చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చి ఏడుస్తుంది. నీకు దండం పెడతాను, వదిలే. అరెరెరెరెరే, పాపం సంయుక్త ప్రాబ్లంలో ఉందా? ఏడుస్తుందా? మరి చెప్పనే లేదు కదా రూపా. చూడు సంయుక్త, నీకెలాంటి ప్రాబ్లం ఉన్నా నేను తీరుస్తాను. నిన్ను రానిలా చూసుకుంటాను, ప్రామిస్. కానీ నన్ను పెళ్లి చేసుకో సంయుక్త. నా ఎదవతనం చూసి ఎవ్వరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందరి ముందు ఎదవం చేసింది నువ్వే కదా. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చేసినవన్నీ మర్చిపోయి నిన్ను బాగా చూసుకుంటాను. ఏమంటావు? వద్దు ప్రణయ్, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నువ్విప్పుడిక్కడి నుంచి వెళ్ళకపోతే వాసు కాల్ చేస్తాను. వాసు వచ్చాడంటే తెలుసు కదా, దుమ్ము రేక్ కొడతాడు. ఏంటి? ఆ వాస్తుగాడు కొడతాడా? వాడిప్పుడు నన్నేమీ చెయ్యలేడు. నేను ఉస్కో అంటే డిస్కో అనే కోడి పిల్లవాడు. ఎక్స్ట్రాలు చేస్తే మెడలు విరిచేస్తాను. వాడొచ్చి నన్నేం చేస్తాడు? ఆవేశంగా వచ్చి నన్ను చూడగానే నా కాళ్ళు పట్టుకుని బాబు బాబు వద్దు వద్దు నీకు దండం పెడతాను అని అడుక్కుంటాడు. అవసరమైతే వాడి ముందే మీ ఇద్దరిని నన్నే కొడతావా? ప్రణయ్, వదిలి ప్రణయ్. ఇంకొకసారి ఆయన గురించి చులకనగా మాట్లాడితే నిలువున చీరేస్తాను. అంటాను, ఇంకా అంటాను. వాసు నేనేం చెప్తే అదే చేస్తాడు. వాడిపున్న బానిస. ఎక్కువ మాట్లాడితే వాడిని కాళ్ల కిందే తొక్కుతాను. వాడిని చావకొడతాను. ప్రణయ్, వదలు, వదిలి ప్రణయ్. రేయ్, ప్రణయ్, వదలవే.
నిన్ను నువ్వు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. నిన్నెవడు కాపాడతాడు? నీ బావ వచ్చి కాపాడతాడా? వాడు ఇక్కడికి వచ్చే లోపే నీ బతుకు సర్వనాశనం అయిపోతుంది. మెరుపు కలను నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద పహిల్వాన్ అనుకుంటున్నావా? ఇదిగో ఇదే ఈ లెక్కలేనితనమే నాకు నచ్చట్లేదు. అరే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, ఏం చేస్తున్నావో చెప్పు. అసలు నీ సమస్యలేంటి? ఆ సమస్యల కోసం ఏం చేస్తున్నావు? ఎవరిని కలుస్తున్నావు? ఆ ప్రాసెస్లో నీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అడిగినా చెప్పవు. అసలు ఎందుకు? ఏం చూసుకుని మొండితనం నీకు? రే మనవడా, అదేమీ చెప్పనప్పుడు ఎందుకురా దాని వెంట పడుతున్నావు? దానికి అంత పొగరుంటే నీకెంత ఉండాలి? వదిలేసాయి. అయినా తనని అలా ఎలా వదిలేస్తాను నాని? నేను చూస్తూ చూస్తూ సమస్యల సుడిగుండంలో వదిలేయలేను. అది ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా. నేనిక్కడ గొంతు చించుకుని అరుస్తుంటే నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ఈ రోజు నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేను నిత్యని పెళ్లి చేసుకోబోతున్నానా, లేక నాని నాతో క్లోజ్గా ఉండొద్దు అన్నదనా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఈ రోజు లక్కీగా పూజ మేడం చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేది? అన్ని రోజులు మనవి కాదు, మనం అలర్ట్గా ఉండాల్సిందే. అలా అలర్ట్గా ఉండాలంటే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిందే. ఇదిగో నువ్వు చూపిస్తున్నావే, ఇది ఆత్మాభిమానం కాదు, మొండితనం, పిచ్చితనం, పొగరుబోతుతనం. నీకున్న ఈగోని పక్కన పెడితే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. సంయుక్త వచ్చినట్టుంది, దాని సంగతి తెలుస్తా. ఏమైందమ్మా నీ కోడలికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? దెయ్యంగాని పట్టిందా? అరే నువ్వు కూడా మాట్లాడకుండా అలా చూస్తావేంటమ్మా? ఎలాగో నా మాట వినదు కదా, కనీసం నీ మాట అయినా వింటుందేమో చెప్పు. అసలు ఇలా తనని ఎవరూ పట్టించుకోకపోతే ఏమైపోతుంది? వదిలేరా తనని. ఏమన్నావమ్మా? వదిలేరా, వదిలేతనని.